ప్రభునందు ప్రియులారా, మీకు ప్రభుపేట మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరోసారి మనం ఈ ఛానల్ ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని మహింపరుస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? ఋతు గ్రంథ ధ్యానాలపై మీ స్పందన బట్టి సంతోషిస్తున్నాను, ప్రభుని మహింపరుస్తున్నాను. మన ఆత్మీయ జీవితాలు కట్టడానికి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటను శుద్ధ హృదయంతో స్వీకరించడం అనేది మన బాధ్యత. ఆ రీతిగా మనం కట్టబడిన వారంగా దేవుని మహింపరుద్దాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం పూర్తయింది, 2వ అధ్యాయంలో ఉన్నాం. 2వ అధ్యాయంలో ఒక సంఘ నమూనా మీకు చూపించాను. దానిలో సంఘంలో బోయేజు చేసిన ఉపదేశం, దానిలోని 7 సంగతులు గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం అది సంఘం అనడానికి మరొక ప్రాముఖ్యమైన రుజువు ఏంటంటే అక్కడ బల్ల పరిచర్య ఉంది. ఒకసారి మనం అధ్యాయం అంతా చూస్తే ఈ బోయజు పనులు ఏమున్నాయంటే 4వ వచనంలో బోయజు బెత్లెహేము నుంచి వచ్చి యెహోవా మీకు తోడుగా ఉండును గాక అని చేను కోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అనేది. అంటే ఇక్కడ పరామరిక ఉంది, పరామర్శ ఉంది, పనివారి మధ్య సమన్వయం ఉంది, ఐక్యత ఉంది, సహవాసం ఉంది. అందుకే ఇది సంఘం. తర్వాత ఈ చిన్నది ఎవరిది అని అడుగ్గా 5వ వచనం, కోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి వచ్చిన నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీయుల యవనురాలు అని చెప్పాడు. అంటే లెక్క అప్ప చెప్పడం ఉంది. అందుకే అది సంఘమైంది. అక్కడ ఉపదేశం ఉంది. అది గత వారం చూసే 8వ వచనంలో బోయజు చెప్పిన ఉపదేశం. అక్కడ ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన ఎందు లక్ష్యం ఉంచినట్లు మీకు కటాక్షం కలిగిన అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నువ్వు నీ అత్తకు చేసింది అంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగుని జన్మకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. అక్కడ ఆరాధన ఉంది. 13వ వచనం కూడా, అందుకు ఆమె నా ఏలినవాడా, నేను నీ పనికత్తుల్లో ఒక దానినైనా కాకపోయినా, అంటే నా వల్ల నీకే లాభం లేకపోయినా, నేను పనితనం తెలిసిన దాన్ని కాకపోయినా, నీవు నన్ను ఆదరించి నీ దాసులలో నా ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడితేవి కనుక నాడు నీ కటాక్షం కలనిమని చెప్పాను. ఇదే ఆరాధన. కాబట్టి ఆదరణ మాటలు ఉన్నాయి, పరామర్శ మాటలు ఉన్నాయి, ఉపదేశపు మాటలు ఉన్నాయి, ఆరాధన చేయడానికి తగినట్టుగా ప్రోత్సాహం ఉంది. దేవునికి అన్నీ తెలుసు. బోయజుకి రూతు గురించి తెలిసినట్లుగా మన సంగతంతా దేవుని తెలుసు. నీ పెనిమిటి మరణమైన తర్వాత నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నాకు తెలుసు. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. తన పవిత్రత శీలాన్ని కాపాడుకునే యవ్వన విధవరాలు ఆమె. చాలామంది భర్త పోయిన తర్వాత హద్దు అదుపు లేకుండా జీవిస్తారు. ఆమె బోయజు కటాక్షం పొందడానికి ఒక కారణం ఆమె అంతరంగంలో ఉన్న పవిత్ర భయం. దేవునికి భయపడి శీలాన్ని కాపాడుకోవడం. యోసేపు ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా దేవునికి విరోధంగా చేస్తాను అన్నాడు. వాస్తవానికి అక్కడ పొతిఫర్ భార్య యోసేపు తప్ప వేరెవరూ లేరు. కానీ పొతిఫర్ భార్యకి ఆ ఇద్దరే ఉన్నట్టు తెలిసింది. యోసేపుకు ఆ ఇద్దరు మాత్రమే కాకుండా దేవుడు కూడా గదిలో ఉన్నట్టు తెలిసింది. హీ కుడ్ ఏబుల్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ with him wherever he goes. స్నేహితుడా, నీవెలా ఉన్నావు? నీ శీలాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? పెనిమిటి పోయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నీ అత్తకు నువ్వేం చేసావో తెలుసు. వృద్ధాప్యంలో నా అత్తకు ఎంత ఆదరణ చూపించావో. చాలాసార్లు భర్త పోయిన తర్వాత అత్తమామలతో మాకు ఇక సంబంధం లేదనుకుంటారు చాలామంది.
ఆయనే పోయాడు, ఇంకా వీళ్ళకి నేను ఎందుకు చాకరీ చేయాలనుకుంటారు. ఈ ముసలితనంలో ఇక్కడ ఉంటే నాకేం ఒరుగుతుంది అనుకుంటారు. ఓర్పాలాగా ఎలా తప్పించుకోవాలనుకుంటారు. పోలీస్ కేసు వేసి నా ఆస్తిలో వాటర్ నేను తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆస్తి అంతా అనుభవిస్తూ వేరెవరిని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. అఫీషియల్గా పైన అన్అఫీషియల్గా అవుతున్న సహజీవనం చేద్దాం అనుకుంటారు. ఎంత కుటిలత్వం. వీళ్ళు లోకంలో కాస్త సంపాదించుకోవచ్చేమో, కానీ శరీర సౌఖ్యం పొందొచ్చేమో, కానీ దేవుని దయని మాత్రం వారు పొందలేరు. కానీ ఇక్కడ రూతు యెహోవా కటాక్షం పొందుకుంది. ఆయన రెక్కల క్రిందన ఉన్నావు, అందుకే సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. వాట్ ఏ ప్లెజెంట్ ప్రామిస్ ఇట్ ఈస్. ప్రియులారా, ఈ భూమి మీద దేవుణ్ణి కాదని మనం ఏం సంపాదించాలనుకుంటున్నామో దానికంటే దేవుణ్ణి కలిగి ఉన్న కారణంగా దేవుడు ఇవ్వబోయే ఆస్తి చాలా ఎక్కువ. ఏ లోకంలో మనం ఆస్తిని వదులుకొని దేవుణ్ణి గట్టిగా హత్తుకోవడం వల్ల దేవుడు ఇవ్వబోయే స్వాస్థ్యం పరలోకంలో చాలా అద్భుతం. అది వాడబారింది, అక్షయమైంది, నిర్మలమైంది. 1 పేతురు 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. కాబట్టి వాడబారింది, భూమి మీద వాడిపోయేది, అక్షయమైంది, భూమి మీద క్షయమయ్యేది, నిర్మలమైంది, భూమి మీద మలినాలతో ఉన్నది. ఏది కావాలి? ఓర్ప ఈ భూమి మీద ఆస్తి కోసం వెళ్ళిపోయింది. రూతు తన శీలాన్ని కాపాడుకుంది. భర్త లేడు, విధవరాలు, కానీ తను పవిత్రంగా ఉంది. అంతేకాదు, భర్త తల్లిని తన తల్లిగా భావించి, ఆ భర్త ఉంటే తల్లిని ఎలా చూసుకుంటాడో అంతకంటే బాగా చూసుకోవడానికి పూనుకుంది. వాట్ ఏ గ్రేట్ మోడల్ ఇట్ ఈస్. అమ్మా చెల్లి, నీ కుటుంబంలో మీ అత్తకు నువ్వు ఎలాంటి విలువిస్తున్నావు? మీ మామను ఎలా చూస్తున్నావు? మీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు? ఇలాంటి దైవ భయం కలిగి నువ్వు ఉంటే రూతులాగా నువ్వు కూడా అనూహ్యమైన రీతిలో హెచ్చించబడతావు. నాకు తెలిసి చాలా కుటుంబాలు అత్తమామలు ఉంటే భర్తతో కాపురం చేయరు, వేరుగా ఉందామని పోరు పెడతారు. నువ్వు వేరుగా ఇల్లు తీసుకుంటే కానీ కాపురానికి రాను అంటారు. పెద్దల ముందు పంచాయతీ పెడతారు. అలా అయితే రూతు ఎంత చక్కని మాదిరి మనకు చూపిస్తుంది. దేవుని కటాక్షం వద్దా మీకు? దేవుడు పోయే ఆస్తి వద్దా? ఒక మనిషిని దైవ ప్రేమతో చూస్తే ఎంత ఆశీర్వాదం. శత్రువులు కూడా గాయాలు పొందిస్తే గాయం కడతామే. నీ భర్తను కన్నా తల్లి ఆమెతో నవ్వుతూ పలకరించవా? సంతోషంగా ఆమెని హత్తుకోవా? ఆమెకు కావాల్సినవి వండి పెట్టడానికి సరైన సమయంలో ఆమె అక్కర తీర్చడానికి ఎందుకు పూనుకోకూడదు? ఆలోచించేద్దాం. మీలో చాలామంది అనొచ్చు, నయోమి లాంటి మంచి అత్త ఉంటే మేము కూడా చేస్తామని. మంచి అత్తకు ఎవరైనా చేస్తారండి. ఒకవేళ చెడ్డ అత్తకు చేస్తే డబుల్ బెనిఫిట్ కదా. ఆలోచిస్తారా? ప్రభు అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో, మీరు మంచి వారికే మంచి చేస్తే మీరు ఎక్కువ చేసేది ఏంటి అన్నాడు. శత్రువుని ప్రేమించండి అన్నాడు. దొంగలు కూడా దొంగలకి హెల్ప్ చేసుకుంటారు. వ్యభిచారి కూడా వ్యభిచారికి హెల్ప్ చేసుకుంటుంది. వాట్ వే ఇట్ ఈస్ గ్రేట్. నువ్వు నీకు నచ్చిన వారికి మేలు చేస్తే, మీ అత్త నీకు నచ్చలేదు కాబట్టి మేలు చేయవా? మీ అత్త నేను బాధ పెట్టింది కాబట్టి తిరిగి బాధ పెట్టే క్రూరత్వం కలిగి ఉంటావా? ఇదేనా నీతి? కంటికి కన్ను పంటికి పన్ను, అది ధర్మశాస్త్రం కదా. నువ్వు కృపకాలంలో లేవా? వేటాడి చంపడం, పగ తీర్చుకోవడం జంతు లక్షణం కాదా? దైవ లక్షణం క్షమించడం కాదా? నయోమి కోడలు రూతు మనకి ఎంత మంచి సాక్ష్యాన్ని ఇచ్చింది. ఆమె చెప్పుకోలేదు సాక్ష్యం, ఊరంతా తెలిసిపోయింది.
సాక్ష్యం ఒక సువాసన, పరిమళ వాసన, అది వ్యాపించక మానదు. నీ సాక్ష్యం చెడ్డదైతే ఒక దుర్వాసన, అది కూడా అదుపు లేకుండా వ్యాపించక మానదు. సహోదరి, నువ్వు యవనస్త్రాలవి, నీ పెనిమిటి పోయాడు. లోకముందు చాలామంది నిన్ను ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు, తీయని మాటలు చెప్తారు, కలబులి మాటలు చెప్తారు, ఆకర్షిస్తారు, బైక్ మీద తిప్పుతారు, ఫ్యూచర్ని అరచేతులు చూపిస్తారు. వాళ్ళ మాటల మత్తులో పడి శీలం కోల్పోతున్నావా? దైవ భయం కలిగి నీ శీలాన్ని కాపాడుకుంటున్నావా? నమ్మకంగా వృద్ధులైన ఆ పెద్దవారికి సేవ చేస్తూ ఉంటావా? నువ్వు చేసిందంతయు మాకు వినబడింది అని ఆమె గురించి చెప్పుకుంటున్నారు కథలుగా. వాట్ ఏ గ్రేట్ టెస్టిమోనిటీస్. అదే ఆమె అర్హత, అదే ఆమె కటాక్షం పొందడానికి కారణం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ ఆత్మీయ పాఠం మనం నేర్చుకుందాం. ఆమె నీ పనికత్తులు ఒకదానికి కాకపోయినా నన్ను ఆదరించావు, నా ఇందు ప్రేమ కలిగావు, మాట్లాడావు, కటాక్షం చూపించావు అంటుంటే భోజనం అంటాడు, భోజన కాలంలో ఇక్కడికి వచ్చి భోజనం చేయి, నీ చిరకలో నీ ముక్కు ముంచి తిను అన్నాడు. మనం మంచివారం అయితే మన నోరు మనకి జీవాన్ని కానీ మరణాన్ని కానీ తీసుకొస్తుంది. మాట్లాడడం వస్తే పోట్లాటలే రావట. ఆమె మాటలు బోయిస్తో కూడా భోజనం చేసే భాగ్యం ఇచ్చాయి. ఆమె సిద్ధపరిచిన భోజనం కాదు, బోయి సిద్ధపరిచిన భోజనం. సంఘంలో ప్రభువు మన కోసం సిద్ధపరిచిన భోజనం, అది రొట్టె చిరక, అది ఆయన శరీరం రక్తం, అది ఆయనే సిద్ధపరుస్తాడు. నీవు వండక్కర్లేదు, ఇదిగో నా చిరకలో ముంచి తిను. ఆమె తిన్నది అది కేవలం సంఘంలో భోజన బల్లే అని అనుకోకపోయినా ఆమెకు అక్కడ ఎంత ఆదరణ కలిగింది. సందర్భానుసారంగా ఆమె భౌతికంగా అతనితో కూర్చొని భోజనం చేయడం అనేది ఎంత భాగ్యం. ఒక అనామకురాలు యజమానితో కలిసి భోజనం చేయడానికి అవకాశం, ఆహ్వానించబడ్డం. సో ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చిందంట. 14వ వచనంలో అతడు ఆమెకు పేలాలు అందిగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. ఆమె ఏరుకుంటూ లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్య ఏరుకున్నట్టు వచ్చును, ఆమెను అవమానపరచకండి, ఆమె కోసం పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టండి, ఆమెను గద్దించవద్దు అని చెప్తున్నాడు. తర్వాత చూడండి 18, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి అత్తకు తీసుకొచ్చింది. ఆమె తినేలేదు, ఆమె తినడానికి దానిలో కొంత మిగిల్చి అత్తకిచ్చింది. ఆమెకు దొరికిన ఆహారాన్ని ఆమె దాచి అత్తకిచ్చింది. వాట్ ఎ లవ్ ఇట్ ఈస్. చిన్నప్పుడు అమ్మా నాన్న ఏదైనా తెస్తారన్న ఆశ పిల్లలకి ఎలా ఉంటుందో, వృద్ధులైన పెద్దవారికి పిల్లలు బయట నుంచి ఏదైనా తెస్తారన్న ఆశ అలా ఉంటుంది. మరింత సంతోషపడతారు కదా. ఈ రోజున నీవు మీ అత్తగారికి ఎప్పుడైనా అలా తీసుకెళ్ళావా? నేనంటాను, భార్య భర్త ఇద్దరు ఉంటే భార్య తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎక్కువ ప్రేమ చూపించి ఎక్కువ పని చేసి, భర్త తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎక్కువ పని చేయకుండా ఉంటే అది బాగోదు. దానికి భిన్నంగా ఆమె తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎక్కువ పని చేయకుండా ఉన్నా పర్వాలేదు, భర్త తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఎక్కువ పని చేసి ప్రేమ చూపిస్తే ఆమెకి ఎక్కువ కడుతుంటుంది. అదేవిధంగా భర్త తన తల్లిదండ్రులు వచ్చినప్పుడు పని చేయకపోయినా పర్లేదు, అత్తమామలు వచ్చినప్పుడు గౌరవంగా మాట్లాడితే అది శోభస్కరంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యం. అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లకి తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ తన అత్తమామలే, వారికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు కన్నారు కాబట్టి వారు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకుని తీరాలి. అలాగే అల్లుడు తన తల్లిదండ్రుల కంటే ఎక్కువ అత్తమామలకు ప్రయారిటీ ఇవ్వాలి.
గౌరవాన్ని ఇవ్వాలి. అది చక్కని కుటుంబ వ్యవస్థ అవుద్ది. ఆమె తిని కొన్ని మిగిల్చి అత్తగారికి తీసుకొచ్చింది. ఆమె ప్రవర్తన, ఆమె మాట, ఆమె చర్యలు, ఆమె మోయాబీయురాలైన ఎంత క్రమంగా దేవుని ఉపదేశం లోబడుతుందో గమనించండి. చాలా కాలం నుంచి మందిరంలో ఉన్న చాలామంది వాక్యం విని స్పందించరేమో కానీ, చాలా కాలం నుంచి మందిరంలో ఉన్న చాలామంది వాక్యానికి సరిగా స్పందించరేమో కానీ, మీకంటే వెనుక చాలా వెనుకగా వచ్చిన వారు, దేవుడు అంటే తెలియని అన్య జనాంగం నుంచి వచ్చిన వారు విన్న కొన్ని వర్తమానాలకి విపరీతంగా స్పందించడం చూస్తాం. వారు వాక్యాన్ని అనుసరించి నడవడం వల్ల వారు మనకంటే ముందు వారు అయిపోతారు. కడపటి వారు మొదటి వారు అవుతారంటే ఇంతే మరి. కాబట్టి ఈ 2వ అధ్యాయంలో ఆమె చర్యలు అద్భుతం. అలా అయితే 18వ వచనంలో ఆమె వాటిని ఎత్తుకొని ఊర్లోనికి వచ్చినప్పుడు ఆమె తన అత్త ఆమె ఏరుకొని వాటిని చూచెను. ఆమె తాను తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చెను అనే మాట ద్వారా మనం సంపాదించిన సంపాదనలో కొంతైనా లేని వారికి ఇస్తున్నామా అనే ప్రశ్న అడుగుతాం. ఈ ప్రశ్న వేసుకోవాలి. సత్క్రియ అంటే ఇదే. మనం మిగిల్చుకున్న దాన్ని లేని వారికి ఇవ్వడం. ఇది అందుకే దేవుడు మనకి మిగిల్చి ఉంచాడు. తర్వాత అత్త చూడండి. ఇప్పటివరకు రూతు గురించి చెప్పుకున్నాం కదా. నయోమి ఎలాంటిదో చూడండి. ఆమె అత్త ఆమెతో, నువ్వు ఎక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పని చేస్తేవి, నీ ఎందుకు లక్ష్యం ఇచ్చిన వాడు దీవించబడునుగా కానగా ఆమె తను ఎవరి యుద్ధ పనిచేసినో అది ఆమెకు అత్తకు తెలియజేసి, ఎవరి యుద్ధ నేడు పనిచేస్తున్న అతని పేరు బోయజ్ అని ఆమెతో చెప్పాను. నయోమి బ్రతికున్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలతో అన్నాను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతను మనం విడిపించగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలు రూతు అంతేకాదు, అతడు నన్ను చూసి తన కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పనివారి యొద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పున్నాను. అప్పుడు నయోమి తన కోడలైన రూతు, నా కుమారి, అతని పనికత్తుల్లో కూడనే బయలుదేర్చు వేరుకు చేనులోనికి నువ్వు కనబడకపోవడం మంచిదైంది అని చెప్తుంది. అంటే కుమారి అని పిలుస్తుంది. ఈ మాటలు వింటున్న అత్తగారులు, మీ కోడల్ని మీ కుమార్తెలా ఎప్పుడైనా చూసారా? కోడల్ని కుమార్తెలా పిలిచారా, అనునయించారా? ప్రేమ అనేది రెసిప్రోకల్, ఇచ్చిపుచ్చుకునేది. మనం దేవుని బిడ్డలం. ముందు నా కోడలు గౌరవిస్తే నేను గౌరవిస్తాను అనే అహంకారం వద్దు. ముందు నా అత్తను గౌరవిస్తే నేను గౌరవిస్తాను అనే అహంకారం వద్దు. ఒక చక్కని కుటుంబ వ్యవస్థ ఇక్కడ ఉంది. కుమారి, నీ క్షేమం నేను విచారించాలి అని అంటుంది 3వ అధ్యాయం 1వ వచనంలో. కోడలు క్షేమం కోసం ఆలోచించే అత్త ఆకలి తీర్చే కోడలు, అత్త కోసం శ్రమపడే కోడలు, అత్తను పోషించడానికి పూనుకున్న కోడలు, అత్త కోసం నిలిచిపోయిన కోడలు, అత్త కోసం యవ్వనాన్ని త్యాగం చేసిన కోడలు, కోడల కోసం మేలు విచారించే అత్త, కోడల కోసం ప్రార్థించే అత్త. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇట్ ఈస్. పరలోకానికి నమూనా అంటే ఇదే కదా. ఈరోజు ఈ కుటుంబం నుంచి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? బోయజు పొలం వారికి దొరికింది. మంచి మనసున్న వారికి, నీతిగా ఉన్నవారికి ఆహారానికి కొదువు ఉండనే ఉండదు. సింహపిల్లలైన ఆకలిగా ఉంటాయేమో కానీ నీతిమంతుల పిల్లలకు ఏ కొదువ ఉండదు. కాబట్టి ఈ రోజున ప్రియులారా, మీరు మీ ఆత్మీయ జీవితాలను ఇలా కట్టుకుంటున్నారా? మీ కుటుంబ వ్యవస్థను రూతు నయోమిలాగా పటిష్టపరచుకుంటున్నారా? కాబట్టి ఇందులో ఒక సంఘ నమూనా చూసాం, ఇందులో ఒక కుటుంబ నమూనా చూసాం. చక్కని కుటుంబం, దైవభక్తి కుటుంబం ఎలా ఉండాలో ఇందులో మనం చూడగలిగాం. మన కుటుంబాలు కూడా ఆ రీతిగా ఉండును గాక.
ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ సమయం వినిపించిన వర్తమానం విన్న ప్రతి వారికి నాకును దీవెనకరంగా మలచండి. మా ఆత్మీయ జీవితాలు ఈ కుటుంబ వ్యవస్థలో నయోమి రూతుల మధ్య ఉన్న సంబంధాల వలె మా కుటుంబాలు కూడా కట్టబడిన గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.